హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు టమాటా బాత్ వండుకుందామా అండి? ఆగండి ఆగండి, మీ మనసులో మాట అర్థమైంది. ఉప్మాలో 4 టమాటా ముక్కలేసి టమాటా బాత్ అని పేరు పెట్టి మళ్ళీ ఇది కూడా వీడియో చేస్తున్నారా? దీనికి వీడియో అవసరమా అనుకుంటున్నారా? మీ ఇంట్లో టిఫిన్ ఏంటి అనగానే ఉప్మా అని మీరు చెప్పగానే అయ్యో బాబాయ్ ఉప్మా అని పారిపోయే వాళ్ళు ఎంతమంది అండి? ఉప్మానా అని ఆశగా ఉప్మా కోసం వచ్చే వాళ్ళు ఎంతమందో చెప్పండి. ఈ వీడియో ఉప్మా అనగానే పారిపోయే వాళ్ళ కోసమండి. వండుకునే పద్ధతిలో వండుకుంటే ఇలా నోట్లో వేసుకుంటే ఉప్మా కమ్మగా కరిగిపోతుందండి. అది ఎలాగో చూద్దాం పదండి. దానికోసమని ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకొని ఈరోజు కొలతల ప్రకారం ఉప్మా వండుకుందామండి. అదెందుకో వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుందనమాట. ఇప్పుడు ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని తక్కువ మంట మీద మంచిగా ఫ్రై చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఉప్మా రవ్వని ఫ్రై చేసుకొని ఉప్మా చేస్తే టేస్టే మారిపోతుంది. తర్వాత ఇలాగ గిన్నెలో కొంచెం నెయ్యి తీసుకొని ఆ నెయ్యి వేడయ్యాక జీడిపప్పులు అవి కొంచెం ఫ్రై అయ్యాక శనగింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర జీడిపప్పులు ఎన్నో లేవు కదా అని కొన్నే వేసాను. ఉంటే ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. రెండు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, తాలింపులో వేసి ఫ్రై చేసుకోవచ్చుగా, మళ్ళీ వీటిని విడిగా ఫ్రై చేయాలా అని. ఇలాగ ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే ఇవి తర్వాత ఉప్మాలో కలిపినప్పుడు కరకల్లాడుతూ బాగుంటాయండి. అందుకోసం అన్నమాట. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఉన్న నెయ్యి మన ఉప్మాకు సరిపోదు కాబట్టి. ఆయిల్ కాగాక తాలింపు గింజలు అవే అండి, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర. మేము పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకుంటాం అన్నమాట ఉప్మాలో, టేస్ట్ బాగుంటుందని. మీకు పచ్చెనగపప్పు అంత నచ్చదనుకోండి, కొంచెం తగ్గించుకోండి. తాలింపు అంతా మంచిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు. ఇక్కడ పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే ఉప్మా బాగుంటుందండి. అవి మంచిగా ఫ్రై అయ్యాక కరివేపాకు ఎంత వేసుకున్నా నష్టం లేదండి. మంచి వాసనతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. టమాటా బాత్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న పచ్చి బఠానీ, ఇవి లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, నేను అవి వేయలేదు. తర్వాత టమాటా ముక్కలు. ఇక్కడ మనం ఫస్ట్ రవ్వ కొలుచుకున్నాం చూసారా కప్పు, అదే కప్పుతో ఇంచుమించు టమాటా ముక్కలు వేసుకుంటే టమాటా బాత్ బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఇది గుర్తుంచుకోవాలన్నమాట. టమాటా ముక్కలు అసలు టమాటా ముక్కలాగా ఉండకుండా మెత్తగా పేస్ట్లా అయిపోవాలి. అప్పుడే టమాటా బాత్ బాగుంటుంది. మనకు అసలు టమాటా ముక్క అనేది కనిపించకుండా ఉండాలండి. అలా మగ్గే వరకు చక్కగా మంటను తగ్గించుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు సగం మగ్గాక ఇక్కడ కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేయడం వల్ల టమాటా బాత్ కలరే మారిపోయి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుందండి. తర్వాత అంటే టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. నీళ్ల కొలత ఎలా అంటే మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. అంటే 1:3 రేషియో అండి. ఒక కప్పుకి 3 కప్పుల నీళ్ళు అనమాట. ఇలాగ నీళ్లు పోసుకున్నాక మూత పెట్టి నీళ్ళని మంచిగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన నీళ్ళల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ కొంచెం కొంచెం రవ్వ వేసుకుంటూ ఉండాలి. ఇలా రవ్వ వేసుకునేటప్పుడు ఉండలేమి కట్టకుండా చూసుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు ఉప్పును ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవాలండి. ఇలాగా రవ్వ పోసుకున్నాక మంటని తగ్గించుకొని చక్కగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే టమాటా బాత్ రెడీ అండి. ఇలా అంతా రెడీ అయ్యాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం జీడిపప్పులు, శనగింజలు, వాటితో పాటు కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే ఇంకా టమాటా బాత్ రెడీ అయిపోయినట్టేనండి. కొంతమంది ఈ టమాటా బాత్ చేసుకునేటప్పుడు ఒక దాల్చిన చెక్క, లవంగాలను కూడా తాలింపులో వేసుకుంటారనమాట. అలా వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా ఈ టమాటా బాత్కి బట్టి టేస్ట్ బాగుంటుందని. మాకు అలా నచ్చదని మేము వేయలేదండి. మీరు కావాలనుకుంటే తాలింపు గింజలతో పాటు ఒక దాల్చిన చెక్క, ఒక లవంగా కూడా వేసుకోండి. ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకోవాలనుకుంటే నీళ్లు మరిగేటప్పుడే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరిగించుకోవచ్చండి. అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి టమాటా బాత్ని ఇలా చేసి పెట్టండి. ఉప్మా అని పారిపోయే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.